జనరల్గా ఒక ఎమ్మెల్యే అయిన వెంటనే అందరూ హైదరాబాద్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. కానీ మీరు నియోజకవర్గంలోనే ఉండి ఓన్లీ మీటింగ్స్ అప్పుడు లేకపోతే అసెంబ్లీ జరిగినప్పుడు మాత్రమే హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఎందువల్ల? నా మెంటాలిటీ అంతే. మేము ఎమ్మెల్యే ఎట్లా అయినా ఎమ్మెల్యే ఎందుకు చేసిన పబ్లిక్ ఇది గుర్తు చేయాల అందరు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ప్రజాసేవ కోసం కదా. ఎమ్మెల్యే అంటే హాయిగా ఏసీలో కూర్చోవాలా, ఏసీ బండిలో తిరగాల, ఇది కాదు, ఇది పని కాదు. మా ఎన్టీ రామారావు గారు కూడా ఇదే చెప్పిన, ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్తున్నారు కి మీరు ప్రజాతోనే ఉండాలా. ప్రజా ఓటు వేసేసి మనకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పంపిన తర్వాత వాళ్ళతోనే ఉండాలా. హైదరాబాద్లో ఏం పని ఉంటుంది? మీటింగ్ ఉన్నప్పుడే ఏమైనా కానీ సెక్రటరియట్లో ఎక్కడైనా పని ఉంటే నేను పోతా. ఓకే, అంటే ఈ నియోజకవర్గంలో ఇంకా మీరు చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏమన్నా మిగిలి ఉన్నాయా అసలు? ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో అన్ని పని అయింది, ఇది కూడా చేస్తున్నా. నా కాన్స్టిట్యూషన్లో నేను ఎక్కువ ప్రపోజల్ పంపిన. ఇంకా కాంగ్రెస్లో ఈ రచ్చబండాలో ఎవరు కాంగ్రెస్ వాళ్ళు పోలే. నా మండల్లో నాకు కలెక్టర్ గారు మాట్లాడిన. కలెక్టర్ గారు అంటే మంచోడు. ఇప్పుడు ఆయన పాపం అమ్మ మరి నువ్వు హెల్ప్ చేస్తావా నాకు? ఏమైంది సార్? ఎందుకు అంటే చాలా గొడవ కదా తెలంగాణది, మరి మీ నియోజకవర్గంలో ఎట్లా అవుతుంది అని ఆయన అడిగిన నాకు. సార్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మరి మీరు మా 5 మండల్లో మంచి పని చేస్తా, నాకు ఎక్కువ ఫండ్ హౌసింగ్ కానీ ఏ పెన్షన్స్ కానీ పట్టా కానీ ఇవన్నీ చేస్తా అంటే సార్ నేను కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తామని కలెక్టర్ గారితో నేను మాట్లాడి, మరి నేను మా మండల్ వాళ్ళకు అందరికీ చెప్పిన ఈ రచ్చబండాలో మనం కాంగ్రెస్ కోసం కాదు, మన కోసమే నేను వస్తున్నా కలెక్టర్ తోటి. మీరు ఏం గొడవ చేయకు, ఎందుకంటే మీకు హౌసింగ్ కంపల్సరీ, మీకు పెన్షన్ కంపల్సరీ, ఇంకా మీకు రేషన్ కార్డ్ కట్ అయింది కదా ఇది కూడా మీకు కంపల్సరీ. అందుకే నేను వస్తున్నా, రచ్చబండా కోసం కాదు, నేను మీకోసం నేను వస్తున్నా. మీరు మాకు సపోర్ట్ చేయాలి, ఎవరు కూడా గొడవ చేయకు. నా 5 మండల్లో ఎంత మంచి జరిగింది అంటే మంచి అందరు పబ్లిక్ కూడా సపోర్ట్ చేసిన, కలెక్టర్ గారు ఖుష్ అయినా. మేము అపోజిషన్లో ఉన్నప్పుడే కూడా నేను ఒకటే మాట చెప్తా, సరే మా గవర్నమెంట్ లేనప్పుడే కూడా పని చేయాలా, ఇదే గ్రేట్. గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు చేస్తుంది కదా, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అందరు చేస్తుంది, లేకున్నా చేయాలి, డేర్గా ఉండాలి. ఎందుకు? మేము ఎంపీ ఇక్కడనే జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు భయపడాలా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? వాళ్ళకు ఓటేసిన ప్రజ వీలే కదా, మరి మేమే గవర్నమెంట్. అందుకని నేను చెప్తా. మా ఎమ్మెల్యే గారు అహర్నిశలు రాత్రింబవళ్ళు ఆమె ఒక మహిళ అని కూడా చూడకుండా ఎల్లవేళలా కార్యకర్తలకు మరియు ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలకు వారికి కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఖానాపూర్ చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే ఎందరో ఎమ్మెల్యేలు గెలిచారు, ఒకే టైం గెలిచారు, కానీ ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా 2 సార్లు గెలవడం హర్షించదగ్గ విషయం. రమేష్ రాథోడ్ గారు చేసిన సేవలు, మరి సుమన్ రమేష్ రాథోడ్ గారు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సారు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ, మరి మేడం గారు మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీకు ఎంతమంది పిల్లలు? ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాకు పెద్ద బాబు సిబిఐడిలో ఇంజరీ చేసిన, ఆయన పెళ్లి అయింది, ఆమె డాక్టర్, పీజీ మెడిసిటీ మెడికల్ కాలేజ్లో చేస్తున్నారు. పాప సెకండ్ పాపది కూడా పెళ్లి అయింది, ఆయన బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుకున్న పాప. అల్లుడు కూడా ఏసీపీ ఢిల్లీలో ఉన్నారు. ఇంకా చిన్నోడు ఇప్పుడు డాక్టర్ హౌస్ సర్జన్ అయింది, ఎంబీబీఎస్. మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు డాడీ మాతో టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి అట్లా ఏమన్నా ఫీల్ అవ్వడం ఏమైనా జరిగింది? ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అయ్యారు, అంతా తెలుసు కాబట్టి ఏమి అన్నారు, చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు? నేను ఒకటే మాట చెప్పిన అందరికి, బాబు అందరు కుటుంబం వాళ్ళతో ఉంటుంది, వాళ్ళకి ఏం పేరు ఉంది, పేరు లేదు కదా, వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళతోటి మంచిగా ఉండాలా, మంచి మా పిల్లలు చదువుకోవాలా, ఇదే. మరి అందరు పిల్లల గురించి మీ నాన్న ఆలోచన చేస్తున్నారు కదా, ఇదే మంచిదే కదా. మీకు ₹1 కూడా తక్కువ కానీ బట్టలు కానీ
ఎడ్యుకేషన్లో కానీ ఏమైనా తక్కువ లేదు కదా. మరి సరే ఇప్పుడే ఏ అయినా కొద్దిగా మార్చుకోవాలి. దగ్గర ఉంటే ఇది పేరు రాదు, పేరు ఉంటే ఇది దగ్గర రాదు. కొందరు చదివిపిస్తారు, కొందరు వాళ్ళ ఆస్తులు పాస్తులు సంపాదించి పెడతారు. నా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిపించడమే కాకుండా మంచి సంస్కారవంతమైన పిల్లలుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే మా ముగ్గురిని మంచి చదువుతో పాటు మంచి సంస్కారాన్ని ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుండి మా నాన్నగారు రాజకీయంలో బాగా బిజీగా ఉన్నా తల్లి తండ్రి తానే మమ్మల్ని అన్ని విధాల మా వ్యవసాయం కూడా మా అమ్మగారే చూసుకుంటూ మా ఇంటిని అన్ని విధాల నడిపిస్తూ మా కుటుంబాన్ని ముందంజలో ఉంచుతున్న నా తల్లికి నేను పుట్టినందుకు నేను గర్వంగా భావిస్తున్నాను. అంటే మీరు స్కూల్స్ కాలేజెస్ అవి కూడా చాలా పెట్టారు. స్కూల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మా పిల్లలకు ఎడ్యుకేషన్కు నాకు చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే మేము ఊర్లో, ఇంకా మాకు ఇది వ్యవసాయం, నేను ఎక్కడగా సిటీలకు పోలే. మరి ఎట్లా పిల్లలకు హాస్టల్కు పెట్టడం, వాళ్ళకు ప్రాబ్లం, నాకు బాధ వచ్చింది. అప్పుడే మా చిన్నోడుకు నేను ఊయూరుకు పంపిన, అంత దూరం నేను పంపిన చిన్నప్పుడు. మా పిల్లలది అయిపోయింది, మరి బిధవాళ్ళది కూడా మా కాన్స్టిట్యూషన్ వాళ్ళకి, మా జిల్లా వాళ్ళు ఊర్లో ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంది, వాళ్ళకు డబ్బులు లేవు, ఎట్లా చదువుకోవాలి ఆయన. అందుకనే నేను ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కానీ డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కానీ ఇది అందుకనే వాళ్ళ కోసమే. అమ్మ నాన్న లేని వాళ్ళకు, వాళ్ళకు సపోర్ట్ లేని వాళ్ళకు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ హాస్టల్లో ఫ్రీగా. మీకు ఫస్ట్ నుంచి జాబ్ హోల్డర్ని చేసుకోవాలని చెప్పి డ్రీమ్ అని చెప్పి అన్నారు కదా, మరి రమేష్ గారేమో బిజినెస్ చదువుకున్నారు, ఇంకా సెటిల్ అవ్వలేదు. అప్పుడు చేసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? కోపం వచ్చిందా? ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? అవును, ఫస్ట్ ఫీల్ అయినా నేను అయినా. మరి రమేష్ నాకు పెండ్లి లాగా చూడలే, ఆయన ఎంత మంచి చూసినా అంటే పిల్లకు అట్లా చూస్తా కదా, ఒక ఫ్రెండ్ లాగా ఏమైనా నాకు ఫ్రైంగా మాట్లాడాలా, మంచి చెప్పాలా, నాకు ఏం అవసరం ఉంటే ఆయన తీసుకురావాలా. ఓకే, నేను ఇక్కడ ఉన్నా, నేను మహారాష్ట్రకు పోతా అంటే సరే పో, 2 నెలలు అక్కడనే ఉంటా అంటే సరే ఉండు. ఇదే సపోర్ట్, బాగా సపోర్ట్. ఓకే, నేను ఏ చెప్పినా ఆయన విన్నా. ఓకే, అప్పుడు నేను ఒకటే దేవుడుకు నేను కోరుకున్నా, ఏమైనా నాయనకు ఒక మంచి పేరు తోని పంపండి, నేను కోరుతున్న దేవుడు. ఆయన హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు కదా, ఏ పని అయినా చేస్తున్నారు. నాకు ఒక పని కూడా ఇది చేయి, నాకు ఇది కనీసం వంట చేసేసి పెట్టు కూడా చెప్పలే ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆమెకు ఏం రాదు కదా, నాకు ఏం రాదు కదా. అందుకనే ఆయన పని మనిషితోటి లేకుంటే ఎవరు లేకుంటే ఆయన సపోర్ట్ చేసేసి నాకు వంటలో కానీ నాకు బట్టల్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన అన్ని సపోర్ట్ చేసిన. నా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా చేయలే, నా నాన్న ఫ్యామిలీలో కూడా లేదు, ఎట్లా మనిషి నా మామ ఫ్యామిలీలో కూడా లేదు. మరి రమేష్ గారు మీకు నచ్చే పాజిటివ్ థింగ్స్ ఏంటి? నాకు ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది అంటే ఆయన ఒక పేరు ఉంది, ఆయన మంచి ప్రజాతో పోతున్నారు, ఎవరైనాకు హెల్ప్ చేస్తున్నారు. మనకు కూడా ఏం ప్రాబ్లం లేదు కదా, ఎంత సంపాదించిన తర్వాత కూడా మనకు ప్రాపర్టీ అంటే ఫస్ట్ పిల్లలు. అవును, పిల్లలు మంచి ఉంటే ప్రాపర్టీ లాగా, పిల్లలు మంచి లేకుంటే ఏం ప్రాపర్టీ సంపాదించిన తర్వాత కూడా ఏం లాభం. అవును, అందుకనే ఆయన కూడా నాతో ఇది డిస్కస్ చేస్తుంది, మనకు ఏం ప్రాబ్లం లేదు కదా, అల్లుడు అల్లదు సెటిల్, పాప పెద్ద బాబు అలా ఇద్దరు సెటిల్, మరి చిన్నోడు కూడా మీకు ఏమైనా జాబ్ చేస్తుంది కదా, ఐఎస్ కానీ ఏ కానీ ఏమైనా కానీ చేస్తుంది, ఎంబీబీఎస్ అయింది కదా. మరి బీద వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ ఆశీర్వాదం తోటి మనకు లాభం అవుతుంది కదా. నేను కూడా సెటిల్, వాళ్ళు చెప్పిన మాటకు నేను కూడా సర్టిఫైడ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కరెక్ట్ కదా. మరి ఆయన ఎంత మంచి పని చేసిన తర్వాత నేను ఎందుకు అడ్డం
ఉండాలి. అందుకనే నేను కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాను. మరి రమేష్ కు అంటే ఫస్ట్ నుంచి నువ్వు ముందుకు పోవాలా, నువ్వు నాతోనే ఉండాలా. మీ పెళ్లి ఖర్చులు ఏమైనా ఉంటే నేను భరాయిస్తా కానీ మరి సుమన్ రాథోడ్ నాకు ఇచ్చేయమంటే వాళ్ళ ఆలోచనలు పడ్డారు. గల్లీ ఉంచి అసెంబ్లీకు పంపిన